హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నవీన్. సెవెన్ కంపెనీలో ఆల్రెడీ కొత్తగా జాయినింగ్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ మీరు ఇంటర్కి వెళ్ళారు, ఫెయిల్ అయ్యారు. అదే కాకుండా మీరు ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్ళారు, అయినా కానీ మీరు ఫెయిల్ అయ్యారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రెషర్స్ అండ్ ఆల్రెడీ వెళ్ళిన అటెండ్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. నా తరపు నుంచి జాయినింగ్ చేసి మీకు పాస్ అనేది ఖచ్చితంగా చేపిస్తాను. మీరు ఏ రీజన్ వల్ల ఫెయిల్ అయ్యారో నాకు అనేది అనవసరం. మీరు నాకు కాల్ చేసినప్పుడు మీకైతే అడుగుతాను, డీటెయిల్స్ అయితే నాకు చెప్పండి. దాని త్రూ అయితే నేను మళ్ళీ మీకైతే హైరింగ్ అయితే చేస్తాను అండ్ పాస్ కూడా మీకు గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్పుడు ఇంటర్లో ఫెయిల్ అయ్యారా, ఇంటర్ మీరు ఖచ్చితంగా పాస్ అయితే చేపిస్తాను. అదే కాకుండా మీరు ట్రైనింగ్లో ఫెయిల్ అయ్యారా, ట్రైనింగ్లో ఖచ్చితంగా మీరైతే మళ్ళీ అనేది ఇంటర్వ్యూ చేసి మళ్ళీ అయితే మీకు పాస్ అయితే చేపిస్తాను. ఎందుకంటే మన త్రూ అయితే వెళ్ళారు, ట్రైనింగ్లో మాత్రం 100% పాస్ అవుతున్నారు. ఎవరో ఒకరు ఫెయిల్ అయిపోయినా కానీ వాళ్ళకైతే దీనికంటే బెస్ట్ కేటగిరీకి అయితే నేనైతే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది కూడా డిఫరెంట్ కేటగిరీస్కి అయితే ఉన్నాయి కదా. డిఫరెంట్ కేటగిరీలో మనకి దీంట్లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళకైతే ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఎవరైతే తెలియదు, ఎందుకంటే అంటే మనకు అర్బన్ కంపెనీ గురించి కూడా తెలియదు. వాళ్ళు కూడా రిఫర్ చేస్తూ ఉంటారు. రిఫర్ చేసి వాళ్ళ ఎర్నింగ్ కోసం, వాళ్ళ స్వార్థం కోసం చూసుకొని రిఫర్ చేసేసి నూకేసి పడేస్తారు అనమాట. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయితే వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి సరిగా అయితే పట్టించుకోరు. అలా అయితే మనం అయితే ఉండమన్నమాట. మన త్రూ ఎవరైతే వాళ్ళు వస్తారో ఖచ్చితంగా పాస్ అవుతారు. ఒకవేళ మీరు వాళ్ళు అయితే ఫెయిల్ అయిపోయినా కానీ అనదర్ కేటగిరీ కూడా మనం అయితే షిఫ్ట్ చేసి దాంట్లో కూడా మేము పాస్ అయితే చేపిస్తాం. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అదే కాకుండా మనకు లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి కానీ 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ వీడియోస్ మీరు చూసినట్టయితే ఆల్రెడీ మీరు మనం జాబ్ చేసినప్పుడు మనకి ఏ విధంగా ఎర్నింగ్ ఉంది, లైఫ్ ప్రూఫ్తో సహా అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. మనం ఎప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నాం, ఏ కేటగిరీ నుంచి అయితే వీడియో చేస్తున్నాం, చాలా వీడియోస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లోనే. ఆ వీడియోస్ కూడా మీరు చూస్తే మీకు ఒక కన్క్లూజన్ వస్తుంది. మన పైన ఆల్రెడీ నా పైన ఒక నమ్మకం అయితే వస్తుంది. అప్పుడైతే మీరైతే నాకైతే కాల్ చేయొచ్చు. ఈ వీడియో చూసాక కూడా మీకు ఒక నమ్మకం రాకపోతే ఆ వీడియోస్ అనేది చూడండి, దాని తర్వాత మీకు నమ్మకం వస్తుంది. అప్పుడు కూడా మీకు కాల్ చేయొచ్చు. బయట అయితే చాలా మంది అయితే మీరు చెప్తుంటారు, అండ్ బయట ఫీల్డ్ లో కానీ అండ్ బయట ఆర్ట్స్ సైన్స్ లో ద్వారా మీరు జాబ్స్ లో కానీ బయట మీరు చూసినట్టయితే వాళ్ళనే మీకు డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీ మైండ్ అనేది దొబ్బేసి పక్కన పడేసి వాళ్ళ మైండ్ అనేది మీకు మార్చేస్తారు అనమాట. ఈ విధంగా మీరు చేసినప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో అయితే ఉంటారు. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు చాలా అప్పుడు డిసిజన్ అనేది ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అని చెప్పేసి మనకు అనేది ఆ థాట్ కూడా రాదనమాట. అలాంటి ఏ విషయానికి అయితే మీరైతే లోబడకండి. ఎందుకంటే మనం గైడెన్స్ అనేది ఇస్తాము. అండ్ ఫస్ట్ మీరు ఇంటర్లో వచ్చినప్పుడు కూడా మీకు అంతా చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఫస్ట్ మనకు అర్బన్ కంపెనీ ఏంటి అండ్ మనకి ఏ విధంగా చేస్తుంది, అదే కాకుండా మనకు పర్ డే ఇంత ఎర్నింగ్ చేస్తుంది, అదే కాకుండా మన యావరేజ్గా మన మంత్లీ అనేది ఎంత ఎర్నింగ్ అయితే చేసుకోగలం, అదే కాకుండా మన కంపెనీ నుంచి ఏమేమి బెనిఫిట్స్ ఉంటుంది, అదే కాకుండా మన కంపెనీతో మనం సడన్ ఒక డేస్ వరకు చేసాము, దాని తర్వాత మనం అప్గ్రేడ్ అయినా కావచ్చా, అండ్ కోచ్ కానీ సూపర్ మాస్టర్ కానీ మాస్టర్ కానీ అలా మనం ప్రమోట్ అయితే అవ్వచ్చా, అదే కాకుండా అయితే మనకు చాలా ఇప్పుడు ఈ కేటగిరీ మీకు నచ్చలేదు అండ్ వేరే కేటగిరీకి అయితే వెళ్ళాలా అని చెప్పేసి మనకు చాలా అయితే మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ మనం ఇస్తామన్నమాట. అదే కాకుండా మీకు ఇంటర్లో ఏ విధంగా పాస్ అవ్వాలి, ఇంటర్లో ఏ విధంగా ఏమేమి చెప్పాలి అని చెప్పేసి మీకు చాలా గైడెన్స్ అయితే ఇస్తాము. చాలా గైడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు 100% అయితే మీరు ఇంటర్లో అయితే పాస్ అయితే అవుతారు. ఇది మాత్రం గ్యారంటీ. ఓకేనా? మీరు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినా కానీ ఇంతకుముందు వచ్చి ఫెయిల్ అయిపోయినా కానీ ఈ బెనిఫిట్ అయితే మీకు ఉంటుంది. యూజ్ అయితే చేసుకోండి. కింద డిస్ప్లే పైన నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అర్బన్ కంపెనీ అనేది మనకు ఆల్రెడీ చేసేది ఏంది, పీపుల్స్ అనేది సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం. దీంట్లో చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి. చాలా కేటగిరీస్ ఉన్నప్పటికీ మనకు క్లీనింగ్ కేటగిరీ అయితే డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా చాలా మంది కూడా ఎర్నింగ్ చేసేది క్లీనింగ్ కేటగిరీలోనే. చాలా మంది కూడా వేరే కేటగిరీ నుంచి వచ్చేసి క్లీనింగ్ కేటగిరీలో ఎందుకు వెళ్తారు? దీంట్లో డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా బుకింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఎర్నింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఒకప్పుడు నేను కూడా అలానే జాయిన్ అయ్యాను, ఒకప్పుడు అలా జాయిన్ అయ్యి ఇప్పుడైతే నేనైతే దీంట్లో సూపర్ మాస్టర్. ఓకేనా? ఇప్పుడు మా పొజిషన్ లో కూడా మీరు రావచ్చు. మా పొజిషన్ లో కూడా వచ్చిన తర్వాత మీకు ఎర్నింగ్ అనేది ఇంకా ట్రిపుల్ అయితే ఉంటుంది అనమాట. మా ఎర్నింగ్ అయితే చూసుకున్నట్టు పైన స్క్రీన్ పైన చూడండి. మంత్లీ అనేది 1 lakh కానీ 2 lakh కానీ 1.5 lakh కానీ అలా అయితే మనకి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఈ డేస్ కి అనేది రావడానికి ఈ ఎర్నింగ్ అయితే రావడానికి చాలా టైం అయితే పడుతుంది. ఓకేనా? మీరు ఫస్ట్ స్టార్టింగ్ అవ్వగానే నాకు 1 lakh కావాలి 2 lakh కావాలి అని చెప్పేసి అది కాదు. ఫస్ట్ లో నేను జాయిన్ అయినప్పుడు కూడా నాకు 30,000 అనేది పర్ మంత్ వచ్చాయి, 30,000 35,000 వచ్చాయి. ఓకేనా? 2-3 మంత్స్ అనేది. దాని తర్వాత నేను ఎలా ఏంది అని చెప్పేసి చాలా రీసెర్చ్ అండ్ చాలా అప్డేట్ అయితే చేశాను దాంట్లో. దాని తర్వాత నాకు అనేది ఇప్పుడు అనేది ఈ అవకాశం ఉంది. అండ్ నేను చాలా బ్యాక్ అనేది కూడా మీరు వీడియోస్ అయితే చూసినట్టయితే నేను ఎలా ఎర్నింగ్ చేశాను, ఏ విధంగా చేశాను అని చెప్పేసి మీకు చాలా ఎర్నింగ్ అయితే ఉంటుంది. ఎర్నింగ్ వీడియోస్ నా లైఫ్ ప్రూఫ్తో సహా ఎర్నింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ వస్తే చూడండి. అది చూస్తే మీకు సడన్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు ఒక సమాజ్ అయితే అవుతుంది అనమాట. ఆ విధంగా మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు పర్ మంత్ చూసుకున్నట్లయితే 30,000 నుంచి 50,000 వరకు అయితే పర్ మంత్ అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు ఈ అర్బన్ కంపెనీలో క్లీనింగ్ కేటగిరీలో.
సో ఎంత అయిపోయిన తర్వాత మనకు దీంట్లో ఏ విధంగా ఏమేమి ఉంటాయి క్లీనింగ్ చేసుకోవడానికి అంటే వాష్రూమ్స్ ఉంటాయి, బాల్కనీ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, అండ్ మనకు డోర్స్ ఉంటాయి, గ్లాసెస్ ఉంటాయి, వాష్ బేసిన్స్ ఇలాంటివి మనకు చాలా ఉంటుంది. సో అంతా కూడా మీరు వర్క్ చేసుకున్నాక మీకు పర్ డే అనేది ఎర్నింగ్ అనేది 1500 నుంచి 2500 రూపీస్ అయితే ఎర్నింగ్ అయితే రావడం జరుగుతుంది. మనం అమౌంట్ ఎంత కట్టాలి భయ్యా అని చెప్పేసి అనుకుంటే, సో ఫస్ట్ అనేది మీరు ఇంటర్వ్యూ అనేది పాస్ అయిపోయిన తర్వాత అనేది మీరు 1500 అనేది పే చేస్తారు. ఆ 1500 మనకు అర్బన్ కంపెనీ 2 టీ-షర్ట్స్ ఉంటాయి. అదే కాకుండా మనకు అనేది ఒక స్కిల్ ఇండియా సర్టిఫికేట్ వస్తుంది. అదే కాకుండానే మనకు పైన ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ వెరిఫికేషన్ అంతా కూడా అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనకు 4 డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. 4 డేస్ ట్రైనింగ్ తర్వాత అనేది మీరు అనేది ఎక్విప్మెంట్ అనేది మనకు 15,000 అనేది ఎక్విప్మెంట్ ఉంటుంది. 15,000 లో అనేది మీరు అనేది ఎంత కట్టాలి అనే చెప్పేసి ఉద్దేశానికి. సో చాలా మంది దగ్గర అమౌంట్ ఉంటుంది, చాలా మంది దగ్గర అమౌంట్ అయితే ఉండదు. సో అలాంటప్పుడు అయితే చాలా మందికి అయితే సో మీరు 15,000 కైనా వెళ్ళిపోవచ్చు మీకు దగ్గర అమౌంట్ ఉంటే. ఒకవేళ అమౌంట్ లేకపోతే మీరు 8,000కి వెళ్ళొచ్చు. మీరు అంతా కూడా మీకు దగ్గర అమౌంట్ లేదు అనుకో, మన తరపు నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు 3,400కి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మిగతా రిమైనింగ్ అమౌంట్ అనేది మనకు లోన్ ప్రాసెస్ అవుతుంది. సో దాని తర్వాత మనకు కిట్ అనేది వచ్చేస్తుంది. కిట్ వచ్చేసిన తర్వాత మనం జాబ్కి అనేది వెళ్ళిపోతాము.